టీవీ లైట్ మీడియా రైతు భరోసా కోసం తెలంగాణ ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రేవంత్ సర్కార్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. చివరికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. స్కీమ్ అమలుపై కొత్త నిబంధనలు తీసుకొచ్చామని చెప్పారు. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటి, రైతు భరోసా ఎవరికి వర్తించదు అనే అంశాలను మనం ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ విజయవంతంగా అమలు చేసింది. ఏకంగా 2 లక్షల వరకు రుణమాఫీ అమలు కాగా రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. ఏడాది పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రైతు విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతాంగం సన్నవడ్లను సాగు చేస్తే 500 రూపాయలు అదనంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే రైతులకు ప్రభుత్వం నగదు జమ చేసింది. ఆ తర్వాత రైతు భరోసా స్కీమ్ అమలుపై రైతన్నల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసాను అమలు చేయనుంది. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. మంగళవారం రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధికారులు, సాంకేతిక కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పలు కీలక సూచనలు చేశారు. సాగుకి అనువుగాని భూములను సాంకేతిక సహాయంతో గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాసంగి నుంచి వ్యవసాయానికి అనువైన భూములన్నింటికీ రైతు భరోసా వర్తించాలని కూడా భేటీలో నిర్ణయించారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల వర్గీకరణను సజావుగా నిర్వహించేలా మండలాల, గ్రామాల వారీగా భూముల విస్తీర్ణాలు, అలాగే సర్వే నంబర్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కూడా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు వినియోగించుకుని గ్రామాల వారీగా సర్వే చేసి వ్యవసాయ యోగ్యం కాని భూములను నిర్ధారించాలని మంత్రి తుది నిర్ణయం ప్రకటించారు. మొత్తం మీద అసలు సిసలైన రైతన్నలకు అన్యాయం జరగకుండా రైతు భరోసా అందరికీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.